శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ మూడో రోజు రెవెన్యూ ఎలక్ట్రానిక్ మీడియా జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 38 పరుగులు చేసిన రెవెన్యూ జట్టు క్రీడాకారుడు ప్రసాద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్లో పోలీస్ జట్టుతో రెవెన్యూ టీం తలపడనుంది. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో మూడవ రోజు రెవెన్యూ ఎలక్ట్రానిక్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ నేడు జరిగింది. రెవెన్యూ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా జట్టులో నేతాజీ 21 బంతుల్లో 3 సిక్సర్లు 2 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. ప్రసాద్ 18 పరుగులు చేయగా అఖిల్ 12 పరుగులు చేశాడు. రెవెన్యూ జట్టు క్రీడాకారుడు 2 వికెట్లు తీయగా నాగభూషణం, శివ చెరో 2 వికెట్లు తీశారు. ఎక్స్ట్రాస్ రూపంలో 21 పరుగులిచ్చారు. అనంతరం బ్యాటింగుకు దిగిన రెవెన్యూ జట్టు నిదానంగా ఆడుతూ స్కోరును పెంచారు. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు వైట్ బాల్స్ ఎక్కువగా వేయటంతో రెవెన్యూ జట్టు భారీ షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ అవకాశం చిక్కినప్పుడల్లా ఫోర్లు కొట్టారు. కొట్టాల్సిన స్కోరు, ఆడాల్సిన బంతులు సమంగా ఉన్న సమయంలో వరుసగా 2 ఫోర్లు కొట్టి సాధించాల్సిన పరుగుల వ్యత్యాసాన్ని తగ్గించారు. 10 బంతులు మిగిలి ఉండగానే రెవెన్యూ జట్టు లక్ష్యానికి చేరుకుని విజయం సాధించింది. ఇక ఎలక్ట్రానిక్ మీడియా జట్టు ఎక్స్ట్రాస్ రూపంలో 26 పరుగులు సమర్పించుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా జట్టులో సాయి, అఖిల్ చెరో వికెట్ తీసుకున్నారు. రెవెన్యూ టీంలో ప్రసాద్ 36 బంతుల్లో 38 పరుగులు చేయగా నాగభూషణం 20 బంతుల్లో 23 పరుగులు చేశారు. 38 పరుగులు చేసిన రెవెన్యూ టీం క్రీడాకారుడు ప్రసాద్కు సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మెమంటో అందజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు సభ్యులకు సర్టిఫికేట్స్ అందజేశారు. మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో రెవెన్యూ టీం పోలీస్ టీంతో తలపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో క్రమంగా చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు.
ఏపీలో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖలోని ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తోంది. చలి భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అటు ఉత్తర భారతాన్ని చలి భయపెడుతోంది. చంద్రబాబుకు మతి చెడిపోయిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఒక చోట నుండి పోటీ చేయలేకపోతున్నారంటూ నిలదీశారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు రాబోయే ఎన్నికల్లో ఒక చోట నుంచి పోటీ చేయగలరని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీలను నామరూపాలు లేకుండా చేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా కామెంట్స్ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థుల మార్పుపై అనవసరపు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు చంద్రబాబు సింగిల్గా పోటీ చేయలేకపోతున్నారని, చంద్రబాబు లోకేష్లో సింగిల్గా పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్ పార్టీలను కాలగర్భంలో కలిపేయాలనేదే మా వ్యూహమని మంత్రి చెప్పారు. చంద్రబాబు రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీలో అప్పుడు చంద్రగిరిలో ఓడిపోయాడు, కుప్పంలో ఇప్పుడు ఓడిపోతాడని పోటీ చేయడేమో అని ఆయన అన్నారు. రిమాండ్ తర్వాత చంద్రబాబు మతి భ్రమించిందా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రగిరిలో నీకు ఎన్టీఆర్, మంగళగిరిలో లోకేష్కు జగన్ దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం అవుతుందన్నారు. జగన్కు ఒక్కసారి అవకాశం ఇస్తే 30 లక్షల మందికి ఇళ్లిచ్చారని, 3 సార్లు మీరేం చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 175 సీట్లు మా టార్గెట్. తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానే కాదు. ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కుగా ఓడించి 2 పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం. కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. ప్రజలు మోర్ దెన్ 50%, ఓటర్లు మోర్ దెన్ 60% ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఎస్, మార్పులు చేస్తాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా, మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు మార్పులు ఎప్పుడు చేయలేదా? అసలు నేను అడుగుతున్నానండి, మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో. ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో. చంద్రగిరిలో మీరు పోటీ చేశారు, చంద్రగిరిలో గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983లో పెడితే తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే, కుప్పానికి వచ్చారే, కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే. అసలు కుప్పంలో గెలుస్తారా మీరు? తేల్చుకోమని మనం చేస్తున్నా. అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా? అది కూడా క్లారిటీ లేదు. కుప్పం నుంచి పారిపోయే దశకు వచ్చారు. వైసీపీ నేతల బృందం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. మరో 30 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర చేపట్టిన జగన్ ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు. అధికారంలోకి రాగానే మాట నెరవేర్చారని చెప్పారు. సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందన్నారు వైవి సుబ్బారెడ్డి. అమరావతి కోసం టీడీపీ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని తెలిపారు. 30 నెలల్లో ఎయిర్పోర్టు పనులు పూర్తయ్యేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వైసీపీ లక్ష్యమన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. హైదరాబాద్తో పోటీ పడేలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే సీఎం జగన్ అభిమతమన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సహజమని, ఓటమికి కుంగిపోకుండా సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లి మరిన్ని పథకాలను కైవసం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ అన్నారు. అండర్-19 బ్యాడ్మింటన్ మెగా టోర్నీలో విజేతలైన క్రీడాకారులు భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి దేశానికి గుర్తింపు తేవాలని సూచించారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో
67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ నెల 12న ప్రారంభమైన టోర్నమెంట్లో 25 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 325 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ పి. అంకమ్మ చౌదరి, పలువురు ప్రముఖులు కలిసి పతకాలను ప్రదానం చేశారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. టోర్నమెంట్లో విజయవాడ సీతారాంపురానికి చెందిన సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న టి. సూరి చరిష్మా బాలికల వ్యక్తిగత విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ జాతీయ స్థాయి అండర్-19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వడం, టోర్నీ విజయవంతం కావటం ఆనందంగా ఉందన్నారు. మెగా టోర్నీలో విజేతలైన వారు భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి దేశానికి గుర్తింపు తేవాలని సూచించారు. బాలికల విభాగంలో సత్తా చాటిన తెలుగు తేజం టి. సూర్య చరిష్మకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ కాలనీ వాసుల్ని ఇబ్బంది పెట్టేలా 22A చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ నిలిపివేశారని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ రిజిస్ట్రేషన్ నిలిపివేసి కోట్లు విలువ చేసే భూములను దోచుకోవడానికి చూశారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి న్యాయం చేశారని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ పోలీస్ కాలనీ నందు ది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన అభినందన సభలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోలీస్ కాలనీ వాసుల కళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో సాకారమైందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ కాలనీ ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టేలాగా 22A చట్టం ద్వారా రిజిస్ట్రేషన్స్ నిలిపివేశారని అవినాష్ తెలిపారు. గడప గడపలో ఇక్కడ పర్యటించినప్పుడు స్థానికులకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే పరిష్కరించి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రజానీకానికి న్యాయం చేశారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ నిలిపివేసి కోట్లు విలువ చేసే భూములను దోచుకోవడానికి చూశారని అవినాష్ అన్నారు. ఈ సందర్భంగా ది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు వారికి రిజిస్ట్రేషన్స్ హక్కును కల్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ని ఘనంగా సత్కరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనస్తత్వం ప్రజానికానికి ఇబ్బందిగా ఉంది అంటే, ప్రజానికం ఇబ్బంది పడుతున్నారంటే ఒక్క నిమిషంగా ఆయన ఆలోచించరు. మంచి డబ్బుల గురించి కానివ్వండి, ఫైనాన్స్ గురించి కానివ్వండి, లేకపోతే లీగల్గా కానివ్వండి, అవన్నీ గారు ఆలోచించరు. అడిగిన వెంటనే ప్రజానికానికి మంచి జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే పని చేస్తానికి ఇదే ఉదాహరణ. కేవలం ఇదే కాదు, ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో మరి మీ అందరి గారు తెలుసు, మన బరియల్ గ్రౌండ్ కృష్ణలంక బస్ స్టాండ్ ఆపోజిట్గా ఉంటుంది బరియల్ గ్రౌండ్. దాదాపుగా అక్కడ గారు 2000 మందికి ఇళ్ళ పట్టారు. బ్రహ్మరాంపురంలో అనేక సందర్భాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్స్, ఎంతోమంది వెళ్ళి వేరుకోవటం, అబద్ధాలు చెప్పి మోసం చేసి చేస్తామని చెప్పని ఆ రోజు చెప్తే ఒక్కరి గారు పట్టించుకోవాలి. కానీ ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అతి ముఖ్యమైన సమస్య మీ దాంతో పాటు అధికారి క్లియర్ అయిపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం గారు జరుగుతుందంటే ఆ విధంగా. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, సీనియర్ నాయకులు బహదూర్, యుగంధర్ రావు, మోహన్ రావు, వెంకటస్వామి, రామకృష్ణరావు, మాధవ, శివశంకర్, శాప్ డైరెక్టర్ కావటి దామోదర్, వేములకొండ, మండల ప్రెసిడెంట్ జగ్గా మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతుందంటూ కేతిరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేతిరెడ్డి అరాచకానికి మాత్రమే టీడీపీ అడ్డుపడుతుందని చెప్పారు. కేతిరెడ్డిని చూసి ధర్మవరం ప్రజలు భయపడుతున్నారని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ విమర్శించారు. గుడ్ మార్నింగ్ చెప్తున్న కేతిరెడ్డికి ప్రజలు గుడ్ బై చెప్తున్నారని చురకలంటించారు. జిల్లేడుబండ రిజర్వాయర్కు 4 గ్రామాల ప్రజలు నష్టపోతే పరిహారం ఇవ్వకుండా పనులు మొదలుపెట్టారని చెప్పారు. కేతిరెడ్డిని శాశ్వతంగా ప్రతిపక్షంలో కూర్చోబెడతామన్నారు.
ప్రజలను భయపెడుతూ కేతిరెడ్డి పాలన సాగించాలనుకుంటున్నారని అన్నారు. కేతిరెడ్డి చేసిన అక్రమాలన్నింటిపై టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తామని చెప్పారు. ధర్మవరం పట్టణంలో రోడ్ల విస్తరణంటూ ఇళ్లను కూల్చేశారని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. కేతిరెడ్డిని ఇంటికి పంపడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు పరిటాల శ్రీరామ్. అధికారంలో ఉంటూ ఆయనే ప్రతిపక్షాల్లాగా ర్యాలీలు చేస్తూ వెళ్ళి మీటింగ్ పెట్టి ఇష్టానుసారం పేలడం జరిగింది. ఆయన దానికి సరైన సమాధానం ఆయనకు కూడా ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా ఏ విషయాల మీద, ఏ అంశాల మీద మేము పోరాటం చేశాము, ఎవరి పక్కన మేము నిలబడి పోరాటం చేశాము, ఎవరికి మేలు జరగాలని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము అనే విషయం కూడా ఆయనకి తెలియాలి. అందులో ముఖ్యంగా ఆయన చెప్తూ అనేకమైన పాయింట్లు, అంటే తాడిమేరులో రోడ్ వైడనింగ్ గురించి, మరి అదే రకంగా ముదిగుబ్బలో కొడరాలపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లేడుబండ రిజర్వాయర్ గురించి, మరి అదే రకంగా టౌన్లో, ముఖ్యంగా టౌన్లో ఈ కదిరిగేట్ దగ్గర చేసిన వైడనింగ్ పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి జరగకూడదు అనే మాట ఎప్పుడు మాట్లాడలేదు, లేదంటే రోడ్లు వేయకూడదు అనే మాట మేము మాట్లాడలేదు. ఈరోజు మేము మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు అభివృద్ధి చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఏం చేయాలన్నా మొట్టమొదటగా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఎవరైతే ఇల్లు కొట్టేయడం కానీ ఈ రకంగా ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతూ ఎవరు భూముల్లో అయితే మనం రోడ్లు వేయాలని చూస్తున్నామో, లేకుంటే ఎక్కడైతే మనం పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎవరు భూములు అయితే ముంచేయాలని చూస్తున్నామో వాళ్ళందరికీ సరైన విధానంగా మీరు మాట్లాడి వాళ్ళకి ఏదైనా సరే న్యాయం జరిగేటట్టుగా చూడాలి అనే దాని మీదే, ప్రభుత్వం చూడాలి అనే దాని మీదనే తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన ఏముందిలే ఎంత ఈజీగా, అంటే ఈయన ఇల్లు పోవట్లే కదా, ఈయన ఇల్లు పోవట్లే, ఈయన ఇంటి మధ్యలోంచి రోడ్డు పోవట్లా, లేకుంటే కాలువ కోసం అని చెప్పి ఈయన ఇల్లు కొట్టేయట్లే. కాబట్టి నొప్పి నాకు తెలియదు అనమాట. ఈయన ఎంతసేపు ఉన్నా ప్రజల్ని అదేదో వీళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే వాళ్ళదే తప్పంతా ఉంది, నేను చాలా కరెక్ట్గా ఆలోచన చేస్తాను, నేనే బాగా ఆలోచన చేయగలిగినవాడిని ఏదో అంటారు కదా, ధర్మవరం వివేకానంద, అంటే మనకు చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉంది, ఆయన పెద్ద ఆయనతో పోల్చకూడదు, కానీ ఆ లెవెల్లో ఫీల్ అవుతా అంటాడు, నా అంత అభ్యుదయవాదే లేడు, నేను అసలు నా అంత అభివృద్ధి గురించి ఆలోచన చేసేవాడు లేదని. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా తీసుకొచ్చిన ప్రైమ్ 2.0ను రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు డిమాండ్ చేశారు. ప్రైమ్ 2.0 ద్వారా ప్రభుత్వం తమ పొట్ట కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో నిన్న ఏపీ దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను వేధిస్తోందన్నారు. ప్రైమ్ 2.0 ద్వారా తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో సమస్యలు ఉన్నాయన్నారు. ఒక సర్వే నెంబరులో ఒకరికంటే ఎక్కువ మందికి భూమి ఉండి వారంతా కలిసి ఒక దస్తావేజు రాసి ఇస్తే అది రిజిస్ట్రేషన్ కాదని, చెక్ స్లిప్ కూడా జనరేట్ కాదని, తీవ్రమైన సాంకేతిక సమస్యలున్నాయని పేర్కొన్నారు. దస్తావేజు లేఖరుల సమితి నాయకులు మూర్తి, నారాయణలతో పాటు పలువురు దస్తావేజు లేఖరులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చట్టం పుట్టినప్పటి నుండి దస్తావేజు లేఖరుల వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఇవాళ ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, ప్రజలు ఇచ్చేటువంటి సమాచారాన్ని తీసుకొని సమగ్రవంతంగా వాటిని తయారు చేసి లీగలైజ్డ్ డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి ప్రజలకు ఇచ్చి, ప్రజలు ఇచ్చేటువంటి అరకొర పారితోషికంతో జీవనం గడుపుతున్నటువంటి దస్తావేజు లేఖరులు, స్టాంపులు విక్రయించుకొని జీవనం చేస్తున్నటువంటి స్టాంపు వెండర్లు ఈ విధానం వలన పూర్తిగా జీవనోపాధిని కోల్పోతూ ఉన్నామని చెప్పేసి, మా జీవనోపాధిని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, మా జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా డాక్యుమెంట్ రైటర్సు స్టాంపుల్లో రాసినటువంటి దస్తావేజులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధానాన్నే నేను మార్పులు చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు కంటే మునుపున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా
మీ సేవలకు బదలాయిస్తున్నట్లు, ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నట్లు, ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ చేస్తూ ఉన్నట్లు, ఇవన్నీ పరిణామాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులకు భద్రత ఉండదు అనేటువంటి ఏకైక విధానం వలన ఆ విధానాలన్నింటినీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పక్కకు పెట్టి దస్తావేజు లేఖర్లు రాసినటువంటి దస్తావేజులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే విధంగా వేద పండితుల వేద మంత్రోచ్చరణలు గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. అయ్యప్పనగర్ సొసైటీ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని కల్లారా తిలకించారు. నగరంలోని అయ్యప్ప నగర్ సొసైటీలో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పీఠ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి సాంప్రదాయం ప్రకారం వైకాసన ఆగమోత్తం ప్రకారం మంగళ వాయిద్యాలు, వేద పండితులు, వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీనివాసుడు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వేద పండితుడు పవన్ కుమార్ తెలిపారు. అయ్యప్ప నగర్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి అనుగ్రహాన్ని పొందారు. లోక కళ్యాణార్థం కలియుగ వైకుంఠనాథుని కళ్యాణాన్ని నిర్వహించామని అయ్యప్ప భక్త బృందం సభ్యులు బుజ్జి తెలిపారు. 4 ఏళ్లుగా అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి భజన, అన్నదానం, ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బుజ్జి తెలిపారు. ఈ నెల 19వ తేదీన మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. మరి ఈ సంవత్సరం మన ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు. మరి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయాలని మా సభ్యులందరూ నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు. అట్లాగే మరి ఈ కార్యక్రమం రేపు 19వ తారీఖు కూడా అన్నదానం కార్యక్రమం నిరాటంగా సాగుతుంది. ఈ కార్యక్రమానికి రోజుకి అన్నదానానికి 600 మంది, 500 నుంచి 600 మంది కూడా వస్తున్నారు. అయ్యప్పలు కానీ భవానీలు కానీ 600 మంది దాకా వస్తున్నాం. తెల్లారుజామునే 4ంటికి మేము వచ్చి ఇక్కడ కార్యక్రమాలు, వంట కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకుని ఈ కార్యక్రమానికి అందరూ కూడా దాతలు, కాలనీ పెద్దలు, బయట వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క అన్నప్రసాదము, అన్నఫలం అందరికీ కూడా అందాలి అనేటువంటి ఉద్దేశం చేత దాతలందరి సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఎంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తుంది. దాంట్లో భాగంగా అందరికీ కూడా ఈ యొక్క అన్న సమారాధనతో పాటుగా ఈ భక్తులందరికీ కూడా, భగవద్భక్తులందరికీ కూడాను లోక కళ్యాణం కోసరం అనేటువంటి ఉద్దేశం చేత వీరొక్కరే యొక్క ఫలం అనేటువంటిదంతా కూడా పొందొద్దు. అందరూ కూడా ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి, అలాగే ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి సకలమైనటువంటి భక్తజనులందరికీ కూడా ఈ యొక్క స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అందాలి, ఆ పరిపూర్ణమైనటువంటి ఫలం అందాలి అనేటువంటి ఉద్దేశం చేత